టీటీడీ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈసారి నకిలీ పట్టు శాలువా స్కామ్లపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమ ప్రభుత్వ హయాంలో టీటీడీ పారదర్శకంగా ఉన్నందుకే ఇప్పుడు ఈ స్కామ్లన్నీ కూడా బయటకొస్తున్నాయని చెప్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా సహించేది లేదంటున్నారు. హిందువులపై ఇష్టానుసారం మాట్లాడుతోన్న నేతలు ఇతర మతాలపై కూడా ఇలాగే మాట్లాడగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. I'm telling you, if you dig into each and every Devasthanam board, there's some kind of things will keep happening. Good, because all these are coming out because there is a very strong TTD board is there and NDA government is there. And we are letting as if the clear instructions had been given to the TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. So that is the advantage of, can he do the same thing? So I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that, at the snap of a finger? I think that is not right. Being who was a CM, who was a CM for more than 5 years, I think he should not have said what he had said. రైట్, మా ప్రతినిధి మణికుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మనకు మరింత అనాలిసిస్ అందిస్తారు. మణికుమార్, నకిలీ శాలువాల స్కామ్ ఇప్పుడు బయటపడింది. ఇదంతా కూడా ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంగా ఉంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన బాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఒకసారి ముందుగా మాట్లాడడం, దాని తర్వాత ఇతర మతాలకు సంబంధించి కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. అది మాట్లాడతాం. సుమతి, ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి ఆట మంత్రి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పి, ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి కానీ టీటీడీలో మరోవైపు పరకామణికి సంబంధించి కానీ చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో తాజాగా టీటీడీకి సంబంధించి ఇప్పుడు మూడో స్కామ్ బయటకు వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏదైతే టీటీడీలో దర్శనం అనంతరం ఆశీర్వచనం అనంతటువంటి భరించేటువంటి సాల్వాలు ఏవైతే ఉంటాయో సాల్వాలకు సంబంధించి ఇప్పుడు పెద్ద స్కామ్ జరిగిందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు గతంలో లడ్డు కల్తీ వ్యవహారం, తర్వాత పరకామణి వ్యవహారం. ఇప్పుడు అయితే మణికుమార్, ఎవరికి ఇచ్చారు ఈ టెండర్, ఎవరికి ఇచ్చారు ఈ కాంట్రాక్ట్? ఈ శాలువాలు అంటే అక్కడికి వచ్చిన అతిథులకి కప్పే శాలువాలు, మన దైవానికి సంబంధించిన శంకు చక్రాలతో ముద్రించబడిన శాలువాలు, ఎవరెవరికి ఇచ్చారు కాంట్రాక్ట్? ఎక్కడ నకిలీ జరిగింది? దీనికి సంబంధించి ఏమైనా వస్తుందా డీటెయిల్స్? వాస్తవానికి ఈ సాల్వాల కాంట్రాక్ట్ అనేది ఒక నలుగురితో కూడినటువంటి ఒక సంస్థకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడి నుంచే ఈ మొత్తం టీటీడీకి కావాల్సినటువంటి సాల్వాలన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. అయితే వాటికి సంబంధించి ఆ వస్త్రాలు ఏవైతే తయారు చేస్తూ దానికి సంబంధించి అసలైన పట్టు కాకుండా పాలిస్టిన్ అందులో కల్తీ చేసి నకిలీ చేసి వాటిని అసలైన సాల్వాలుగా అక్కడికి సప్లై చేస్తున్నారు. వాస్తవానికి ఈ సాల్వాలు ఉన్న రేటు కంటే కూడా మార్కెట్లో రిటైల్ రేటు కంటే కూడా ఎక్కువ ధరకు కొండ మీద అమ్ముతున్నట్లు కూడా ఇక విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీని మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి పూర్తిస్థాయి అక్కడ విచారణ చేపట్టి విచారణలు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అవినీతి జరిగినట్టు కూడా గుర్తించారు. ఏదైతే ఆ శాలువాలు ఏవైతే ఉంటాయో కొండ మీద ఒక్కొక్క శాలువాను 1334 రూపాయలకు అమ్ముతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే అదే శాలువా సేమ్ క్వాలిటీతో ఉన్నటువంటి శాలువాలు కొండ కింద ఉన్నటువంటి షాపుల్లో కేవలం 600 రూపాయలకు వస్తున్నాయని చెప్పి ఏదైతే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల్ నెహ్రూ ఉన్నారు, ఆయన స్వయంగా ఆ తేడాను గమనించినట్టు చెప్పారు. ఆయన స్వయంగా శాలువాలను తీసుకొని కిందకు వెళ్లి షాపుల దగ్గర చెక్ చేసినప్పుడు సేమ్ క్వాలిటీతో ఉన్నటువంటి శాలువాలు కేవలం 600లకు వస్తున్నాయని చెప్పి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి గోల్మాల్ జరిగిందని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇదే విషయం మీద ఈ రోజు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఏదైతే టీటీడీకి సంబంధించి అది కోట్లాది హిందూ భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం, టీటీడీకి సంబంధించి ఎవరైనా సరే ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో బయటకు వచ్చినటువంటి స్కామ్ గా చెప్పినటువంటి ఈ వస్త్రాలకు సంబంధించినటువంటి నకిలీ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. దీని మీద ఖచ్చితంగా విచారణ చేస్తాం, కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా విచారణ చేసి అసలైన దోషులను పట్టుకుంటామని చెప్తున్నారు. మరోవైపు హిందుత్వానికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించి ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు? ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం కూడా మాజీ ముఖ్యమంత్రి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పరకామణి విషయానికి సంబంధించి అదొక చిన్న విషయంగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం సంబంధించిన నేతలందరూ కూడా స్పందిస్తే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దాని మీద స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే టీటీడీ సంబంధించి కానీ లేదంటే హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇటు లడ్డూ కల్తీ వ్యవహారం, మరోవైపు పరకాన వ్యవహారం, ఇప్పుడు వస్త్రాలు నకిలీ వ్యవహారం, ఈ వ్యవహారాలను కూడా టీటీడీకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ. I'm telling you, if you dig into each and every Devasthanam board, there's some kind of things will keep happening. Good, because all these are coming out because there is a very strong TTD board is there and NDA government is there. And we are letting as if the clear instructions had been given to the TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before, they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all